కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్ వెళ్లనున్నారు. గవర్నర్ రాధాకృష్ణన్తో భేటీ కానున్నారు. అసెంబ్లీ సమావేశాలపై ఆయన గవర్నర్తో చర్చించే అవకాశాలున్నాయి. దీంతో పాటు ప్రభుత్వం రూపొందించిన బిల్లులను ఆర్డినెన్స్ రూపంలో అమల్లోకి తీసుకొచ్చే అంశాలపై మంత్రివర్గ విస్తరణపై గవర్నర్తో సీఎం రేవంత్ చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. గవర్నర్ రాధాకృష్ణన్తో భేటీ కానున్నారు. అసెంబ్లీ సమావేశాలపై ఆయన గవర్నర్తో చర్చించే అవకాశాలున్నాయి. దీంతో పాటు ప్రభుత్వం రూపొందించిన బిల్లులను ఆర్డినెన్స్ రూపంలో అమల్లోకి తీసుకొచ్చే అంశాలపై మంత్రివర్గ విస్తరణపై గవర్నర్తో సీఎం రేవంత్ చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్ వెళ్లనున్నారు. గవర్నర్ రాధాకృష్ణన్తో భేటీ కానున్నారు. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలపై గవర్నర్తో చర్చించే అవకాశాలున్నాయి. భేటీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ అడిగి తెలుసుకుందాం. రాజ్ భవన్ దగ్గర నుంచి లైవ్ ద్వారా ప్రేమ్. మరికొద్దిసేపట్లో రాజ్భవన్లో గవర్నర్ను కలవనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా ఒకటి అసెంబ్లీ సమావేశాలతో పాటుగా మరొకవైపు కొన్ని ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. మరొకవైపు ఇప్పటికే ఢిల్లీ దాదాపు 3 రోజుల పాటు రేవంత్ రెడ్డి పర్యటన జరిగింది. మరొకవైపు మంత్రివర్గ విస్తరణపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరొకవైపు ఇంకొకటి కోదండరాం ఎమ్మెల్సీపై కూడా ఈ సమావేశం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇంకొకటి 6 నెలల్లోపు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దానిపై అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి తేదీలపై ఈ సమావేశం తర్వాత గవర్నర్తో రేవంత్ రెడ్డి కలిసిన తర్వాత అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి తేదీలపై ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ అయితే వస్తుంది. మరొకవైపు ఆర్డినెన్స్కి సంబంధించి ఒకవైపు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా ఒకటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కానీ భూ విలువల పెంపు వాటన్నిటిపై కూడా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత చర్చ జరుగుతుంది. మరొకవైపు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఇప్పటికే ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్కు సంబంధించినటువంటి అగ్రనేతలందరినీ కూడా కలిశారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఎందుకంటే 7వ తేదీ తర్వాత ఆషాఢం ఉంటుంది కాబట్టి 7వ తేదీ లోపు మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా గాంధీ భవన్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానిపై కూడా ఏదైతే కొంత రాజకీయపరమైనటువంటి అంశాల్లో చర్చ జరిగేటప్పుడు మంత్రివర్గ విస్తరణపై కూడా ఒక చర్చ జరిగే అవకాశం ఉంది. దాంట్లో మొదటగా 4 మంత్రులకు సంబంధించి మరొకవైపు ఈ విధంగా రెండు విడతలుగా 6 మంత్రి పదవులను కూడా పంచే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత చర్చ జరుగుతుంది. దానిపై కూడా ఒక క్లారిటీ వస్తుంది. దీంతో పాటు కోదండరాంకు సంబంధించినటువంటి ఏదైతే ఎమ్మెల్సీపై కూడా ఇప్పటికే హైకోర్టుకు అయితే బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ వెళ్ళడం జరిగింది. దానిపై కూడా గవర్నర్ ఇవి 4 అంశాలపై కూడా కీలకంగా గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తారని కొంత చర్చ జరుగుతుంది. ఈ సమావేశం తర్వాత వీటన్నిటిపై కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. శ్వేత. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.